భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భద్రకాళి అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 10 టన్నుల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ఈ క్రమంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శాకంబరి ఉత్సవాలనేటివి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడబిడ్డ అమ్మవారికి కూరగాయలు, పళ్ళు, ఫలాలు తెచ్చి అర్పించి పూజలు చేసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మొక్కుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని చక్కగా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా, ప్రశాంతంగా భద్రకాళి శరణమ్మ అని ఒక్క నామం చేసుకుంటూ వెళ్తే చాలు, మీకేం కావాలన్నా జరుగుతుంది. భద్రకాళి ఆలయంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తల్లి కరుణా కటాక్షలతోటి మన తెలంగాణ రాష్ట్రం చక్కని వర్షాలు కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, ఆ చల్లని తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి వరంగల్లోనే ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ భద్రకాళి గుడి కోసం రెగ్యులర్ గా కూడా గుడికి వస్తూ ఉంటాము. ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పాలంటే నిజానికి పురాణాలు తెలియకపోయినా మనము ఇక్కడికి వచ్చి ఏదైనా అనుకుంటే దానికి సంబంధించి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుందని ఒకటి మాకుంది. నేను ఇక్కడ పక్కనే ఎల్బీ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తాను. మేము కాలేజ్ నుంచి కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. మేము ఏది అనుకున్నా కూడా ఒక చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసి మనం మనసులో అనుకున్నది మాత్రం మాకంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ గురించి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మేము వాటిని రీచ్ అయ్యాము. రీసెంట్ గా నేను ఈ అమ్మవారి దయతోటే PhD కూడా కంప్లీట్ చేసుకున్నాను. భక్తులకు ప్రసాదాలను విక్రయించడానికి 3 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 20,000 లడ్డూలు, 20,000 పులిహోర ప్యాకెట్లు, 10,000 రవ్వ కేసరి ప్రసాదాలు అందజేస్తున్నారు. అలాగే భక్తులకు 8 రకాలతో కూడిన 600 కిలోల ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మొత్తంగా 14 రోజుల పాటు సాగిన భద్రకాళి శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి.